జేఎంజే న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। ఒంగోలు నగరంలోని కేవీబీ రెస్టారెంట్లో వేగాశ్రీ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్। 38వ రోజు కొల్లా రంగనాయకమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారులు కొల్లా హనుమంతరావు, అరుణకుమారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం। వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు। కనిగిరిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ తమీం అన్సారియా, స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆర్డీఓ జాన్ ఇర్విన్లతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు। విద్యార్థులతో ప్రత్యేకంగా వారు మాట్లాడారు। హాస్టల్ గదులను ప్రత్యేకంగా వారు పరిశీలించి ఇందులోని వస్తువుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు। చదువుకోవడం ద్వారానే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని విద్యార్థులకు వారు దిశానిర్దేశం చేశారు। రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకే విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తుందని మంత్రి చెప్పారు। దీనికి ముందుగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కూడా వీరు సందర్శించారు। ఈ ఆసుపత్రిలో ఇటీవల తన సొంత నిధులతో ఎమ్మెల్యే చేయించిన అభివృద్ధి పనులను మంత్రి, కలెక్టర్ పరిశీలించారు। ఈ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు। చొరవ తీసుకొని చేశారు చెప్పకుండానే, అంటే ఒకరన్నా అడిగేది ముందు ఏంటంటే అలా మనమే చేసుకోవాలని పిల్లలు కూడా వస్తారు, సాయం చేస్తారు। ఎప్పుడన్నా రూములు చేసాడు, ఫ్యాన్లు చేసాడు, ఏం చేశాడు, గ్రైండర్ బాగాలేదని చెప్పావు। మా పిల్లలు కార్లు పెట్టిన నరసాపురంలో చివరు కదా ఊరు, వేరే వేరే ఊళ్ళు తెచ్చుకొని ఉన్నారు। ఇక్కడ హాస్టల్ బాగుంటుంది, మార్కపురం కూడా ఉన్నారు। పప్పు పొంగల్, పప్పు పొంగల్, పప్పు అన్నమా? లాస్ట్ అక్టోబర్ తర్వాత ఇప్పుడు అపాయింట్ చేయలేదా? డెప్యుటేషన్ రీసెంట్గా 2 months నుంచి వచ్చారా? డెప్యుటేషన్ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు, మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది।
ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఏమిటో ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయటం, లైటింగ్స్, ఫ్యాన్లు, హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చినటువంటి పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూసాం. శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్ర నరసింహారెడ్డి వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర ఇచ్చినటువంటి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ విషయం ఇక్కడ 2 హాస్టల్స్ ఉన్నాయి, కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ 2 ఉన్నాయి. ఇద్దరికి ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే ప్రెమిసెస్లో 2 హాస్టల్స్ ఉన్నప్పుడు మెనూలో కొద్దిగా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులను గమనించి సరిచేయటం, దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా, కుటుంబంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది. ఇది విజిట్ అనేది కూడా మాకు కొంచెం సంతృప్తిగా కాదు. ఒంగోలు నగరానికి అన్ని రకాల వ్యాపారాలు రావాలని, ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే కొనుగోలు చేయించాలనే ఉద్దేశం తమదని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని వీకేబీ రెస్టారెంట్లో వెగాశ్రీ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ నెల 24, 25 తేదీలలో 2 రోజుల పాటు ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంటుందని ప్రకాశం జిల్లా ప్రజలు, ఒంగోలు నగరవాసులు సందర్శించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అన్నారు. వెగాశ్రీ జ్యువెలరీ మేనేజర్ బాలదుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి ఆర్డర్ ఇచ్చిన వారికి డోర్ డెలివరీ సౌకర్యం కూడా ఉంటుందని తెలియజేశారు. ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో వెగాశ్రీ జ్యువెలరీ షోరూంలు త్వరలోనే ప్రారంభిస్తున్నామని, అలాగే ఒంగోలులో కూడా ఈ షోరూంని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెగాశ్రీ మేనేజర్ బాలదుర్గా ప్రసాద్, టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు, బండారు మదన్, కేబీ వీరయ్య నిర్వాహకులు పాల్గొన్నారు.
అన్న మోనా ఓకేవా అన్న మోనా దగ్గర వేగా శ్రీ గోల్డ్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండే గోల్డ్ అండ్ డైమండ్స్ ఉండే షాపు వాళ్ళు ఇలా ఒంగోలులో మన కేబీ రెస్టారెంట్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అంటే లేటెస్ట్గా ఉండేవి హైదరాబాద్లో అవన్నీ కూడా ఇక్కడ ఉండే ప్రజల కోసం ఇవాళ రేపు ఎగ్జిబిషన్ పెట్టారు. మన దగ్గర ఒంగోలులో కూడా ఎక్కువ గోల్డ్ షాప్స్ ఉన్నా కూడా వీళ్ళు ప్రత్యేకించి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రావటం అక్కడ ఉండే మోడల్స్ కూడా ఇక్కడ చూపించడానికి ఈరోజు ఇది పెట్టారు. వాళ్ళకి మన ఒంగోలు మీద ఒక నమ్మకంతో ఈరోజు పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ యాజమాన్యానికి అందరికి కూడా మన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఏదైతే ఇవాళ రేపు ఉంటారో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మోడల్స్ కూడా చూసుకొని అంటే మనకి ఒంగోలులో ఉండేదానికంటే లేటెస్ట్గా ఉందా అనేది కూడా ఒకసారి పరిశీలి చేసుకొని దానికి ఏదైనా ఉంటే ఆర్డర్ పెడితే వాళ్ళు ఇమీడియట్గా చేసి ఇచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా మన కేబీ రెస్టారెంట్ అంటే అందరికీ తెలిసిందే. అందరూ వచ్చి దీని ఎగ్జిబిషన్కి పాల్పంచుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒంగోలులో పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు విజయవాడలో ఉందన్నారు. తర్వాత ఏదో 2 ప్లేసెస్ ఏలూరు కాకినాడ స్టార్ట్ చేయబోతున్నారంట. మళ్ళా ఆ తర్వాత ఏమైనా ఒంగోలు వస్తారేమో. మనకి ఖచ్చితంగా ఎక్కువ మా ఇంట్రెస్ట్ అదే. ఇప్పుడు హోటల్స్ అవ్వచ్చు, కార్ సర్వీస్ అవ్వచ్చు, కార్ షోరూమ్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి రెస్టారెంట్స్తో పాటు అన్నీ ఒంగోలుకి మనకు ఉండాలి అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ఇదివరకు ఒంగోలు ఒక పల్లెటూరు అనేవాళ్ళు. దాన్ని 14-19 మనం ప్రూవ్ చేసాం కార్పొరేషన్గా. ఈరోజు మాల్స్ రావటం కానీ, థియేటర్స్ కానీ, మంచి హోటల్స్ కానీ, మంచి కళ్యాణ మండపాలు కానీ, ఈరోజు అన్ని విధాలుగా అన్ని అంగులతోటి ఈరోజు ఒంగోలు కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి కూడా మంచి కంపెనీస్ కూడా వచ్చినప్పుడు దానికి మన వాళ్ళు కూడా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా 10 నిమిషాల్లో షాపింగ్ చేసుకోవాలంటే మన ఒంగోలులోనే వస్తారు, షాపింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోయే పరిస్థితులు ఒంగోలు కూడా ఇంకా మంచివి కూడా వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకి అభినందనలు తెలియజేసి వాళ్ళు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. వేగా శ్రీ గోల్డ్ వారికి మన నందమూరి బాలకృష్ణ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి అదొక మన బాలయ్య అనేది అందరికీ తెలిసిన వ్యక్తి. కాబట్టి బాలయ్య గారు చేతుల మీదుగా రావటం కూడా ఆయన కూడా దీనికి ఉండటం కూడా మనకు చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తాం. నా పేరు వచ్చి బాలు, వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్లో మేనేజర్గా ఉంటాను నేను. అయితే ఈ శనివారం ఆదివారం అనేది ఒంగోలు కర్నూలు రోడ్లో కేబీ రెస్టారెంట్లో మన ఎగ్జిబిషన్ షో అనేది కండక్ట్ చేసాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి మనకి అది ఎగ్జిబిషన్ అనేది మనకి స్టార్ట్ చేశారు. ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన చేసి వెళ్ళారు. మా దగ్గర వచ్చేసి గోల్డ్లో నక్షే, యాంటిక్, కుందన్, పోలికలో వచ్చేసి విక్టోరియన్ కలెక్షన్ అనేది ఉంది. డైమండ్లో వచ్చేసి కాంటెంపరీలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. రేట్లు అది కూడా మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ ఉన్న వాటికన్నా కూడా చాలా రీజనబుల్గానే వస్తుంది. డైమండ్ రేట్ కూడా మనకి క్యారెట్ 55,000 అది ఇస్తాం మనం. పోలికలో కూడా ఇప్పుడు మనకు ఆఫర్ ఉంది. పోలికలో వచ్చేసి మీకు నో వేస్టేజ్ ఉంది. అలాగే కుందన్లో వచ్చేసి నో మేకింగ్ ఆఫర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా జనాలందరూ కూడా మీరందరూ కూడా చూసి ఈ ఇవాళ రేపు అనేది మా ఎగ్జిబిషన్ అనేది విజయవంతం చేయండి అని కోరుతున్నాను. అలాగే మీకు కావాల్సిన ఆర్డర్ మీద కూడా మన ఐటమ్ అన్ని కూడా రెడీ చేసిస్తాం. మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. యూఎస్ కస్టమర్కి ఎన్ఆర్ఐ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అనేది నో కస్టమ్స్, నో షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుని డైరెక్ట్గా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా చేసిస్తాం మీకు. వీరందరూ కూడా ఇవన్నీ చూసి మా ఇవాళ రేపు అనేది మా ఎగ్జిబిషన్. ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో 38వ రోజు కొల్లా రంగనాయకమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కొల్లా హనుమంతరావు, అరుణకుమారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ హాజరై మాట్లాడుతూ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన ఆశయాలతో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ నిర్విరామంగా అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. శనివారం రోజు భోజన సదుపాయాన్ని కల్పించేందుకు ముందుకు వచ్చిన కొల్లా హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. కొల్లా హనుమంతరావు మాట్లాడుతూ తన తల్లి కొల్లా రంగనాయకమ్మ జ్ఞాపకార్థం డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు కుటుంబ సభ్యులతో కలిసి పేదలకు కూలీలకు భోజన సదుపాయం కల్పించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జడా బాలనాగేంద్ర యాదవ్ అభినందనీయుడని, రానున్న రోజుల్లో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. మొత్తం అప్పుడు బిగిన్ చేద్దాం. నేను ఎప్పుడు కనిపిస్తా కుమార్ రాలా నిలబడి సుధాకరణ ముందురా అది డిస్టర్బ్ అవ్వదు. కింద పెట్టి చేయి కింద పెట్టి పడిపోతుంది. బొకే గమనిస్తున్నాం, చూస్తున్నాం. భారతదేశంలో పేదరికం ఏమీ ఇంకా నిర్మూలన కాలేదు. పేదరిక నిర్మూలన సంస్థలు ఎన్నో కూడా వచ్చినాయి. ఇటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఈ పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వ అధికారులతో పాటు సమాజంలో సామాజిక స్పృహ కలిగిన ఎన్నో సంస్థలు, సామాజిక సేవ చేసే ఎన్నో సంస్థలు ఈరోజు కనీసం మిగతా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో సేవ చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కనీసం పేదవాడు ఆకలితో పండుకోకూడదు, పస్తు ఉండకూడదు అనే ధ్యేయంతో ఈరోజు ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగా డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆవిడ గురించి, ఆవిడ చరిత్ర గురించి మన పవన్ కళ్యాణ్ గారు తెలియజేసిన తర్వాత మాత్రం ఈ దేశానికి, ఈ లోకానికి తెలిసిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు డొక్కా సీతమ్మ గారు అంటే ఒక పుట్టగుల్లో భోజనం పెట్టే ఒక ఆవిడ అనే పరిస్థితి మాత్రం ఉంది. అదేవిధంగా మెగా ఫ్యామిలీ చూసుకున్నట్టయితే మనం ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే, మహాత్మా పూలే వీరి గురించి తెలుసుకున్నామే కానీ పూర్తి చరిత్ర తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే స్త్రీ విద్యను గురించి ప్రపంచంలో తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళలో కనీసం స్త్రీ విద్య, బయటకు స్త్రీ వచ్చి నిలబడి తిరగాలన్న భయమైన పరిస్థితుల్లో స్త్రీ విద్యను తీసుకొచ్చారు. ప్రతి విలేజ్లోకి వెళ్ళారు, ప్రతి పూరుగుడికి వెళ్ళారు, ప్రతి చెట్ల కింద స్త్రీ విద్యను తీసుకొచ్చారు. ఘనత ఆ రోజుల్లో సావిత్రి పూలే. వారిని ప్రజలకు తెలియజేసిన వ్యక్తులు ఆ మెగా ఫ్యామిలీ. అదేవిధంగా మన కిన్నెర మొగలయ్య గారు అంటే ఆ వాయిద్యం ప్రపంచ దేశాల్లో కానీ ఈ దేశంలో కనుమరుగయ్యే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు
వారి యొక్క వాయిద్యాన్ని తీసుకొచ్చి మన ప్రజలకు తెలియజేసిన వ్యక్తి. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారు వారు తెలియజేసిన తర్వాత ప్రజలకు తెలిసింది. ప్రజలందరూ కూడా ఈరోజు డొక్కా సీతమ్మ గారి యొక్క అడుగుజాలు నడవాలని దాదాపుగా ఎన్నో సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. వారి యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈరోజు పేదలకి అన్నదానం చేసే కార్యక్రమంలో భాగమై ఉన్నారు. అలాంటి భాగంలో ఈరోజు కూడా మా తల్లిగారు కీర్తిశేషులు కొల్లా రంగనాయకమ్మ గారి 19వ వర్ధన సందర్భంగా మా కొల్లా బ్రదర్స్ అందరూ కూడా ఈ ఏర్పాటు చేశారు. నేను మొదటి నుంచి కూడా ఇలాంటి సేవా సామాజిక కార్యక్రమంలో పాల్పంచుకుంటూ నా వ్యక్తిగత జీవితం కావాలి, నా సర్వీస్ ఆస్పెక్ట్స్ నేను బ్యాంకులో చేసినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ నేపథ్యంలో బాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇక్కడ మన అతిథులందరూ వచ్చినారు, ముఖ్య అతిథులు. వారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే జడా బాలనాగేంద్ర గారు వారు ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మన ప్రభుత్వం మామూలుగా ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తున్నాయి, అవన్నీ ప్రభుత్వం ద్వారా నడపబడుతున్నాయి. బాలనాగేంద్ర గారు ఒక ఆలోచనతో విధానంతో ఇప్పుడు ఎంతోమంది డోనర్స్ ముందుకు వచ్చారు. ఇది కంటిన్యూ చేయాలనే ఒక మంచి సంకల్పంతో బాలనాగేంద్ర గారు అండ్ ఈ టీము ఇక్కడ ఈ ప్లేస్లో ఒక ప్రెమిసెస్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తాను తలపోశారు. వారిని సపోర్ట్ చేస్తానికి మిగతా సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తాయి. చాలామంది ఇండివిజువల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక్కొక్కరు డొనేషన్స్ ఇస్తూ ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు. వారు ఇక్కడ ఇది కంటిన్యూ చేసే క్రమంలో 5 years వరకు దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశం. ఆ తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఒంగోలులో ఉన్న అందరూ కూడా ఇంక్లూడింగ్ జన సైనికులందరూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని సేవ చేస్తానికి ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైనటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలను ఎన్నింటినో మనం చూసాము. అందులో భాగంగానే ఇక్కడ జడా బాలనాగేంద్ర గారు వాళ్ళ మిత్ర బృందంతో ఒంగోలులో ఈ కేంద్రాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 38 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము. ఈరోజు 38వ రోజు. నగరంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు తమ కార్యక్రమాలను ఇక్కడ నిర్వర్తిస్తూ పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గౌరవనీయులైనటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అయినటువంటి కొల్లా హనుమంతరావు గారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి కొల్లా రంగనాయకమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ అన్నదాన శిబిరంలో పేదలకు అన్నదానం చేయడానికి ఆయన ఈ వేదికను ఎంపిక చేసుకున్నందుకు మేము జనసేన పార్టీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లాగే టౌన్లో ఉన్న ఎంతోమంది పెద్దలు కూడా పేదలకి కడుపు నింపే విధంగా మీరందరూ ముందుకొచ్చి మీ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి లేదా ఎటువంటి ఏదన్నా ఇబ్బందికరమైన సందర్భాలైనా సరే కొంతమందికి అన్నదానం చేయాలని మీరు అనుకున్నప్పుడు ఈ వేదికను ఎంపిక చేసుకుని ఇక్కడ మీ సహాయ సహకారాలు అందించి ఈ శిబిరం నిరాటంకంగా జరగడానికి ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఈ శిబిరంలో ఇంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా అలాగే గద్దలగుంట ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా సహకారం అందిస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకారం అందిస్తారని చెప్పేసి కొల్లా హనుమంతరావు గారి సమక్షంలో ఈరోజు తెలియజేయడం జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ఇలాగే కొనసాగించాలి, పేదలందరికీ కడుపు నింపే విధంగా ఇట్లాగే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మేము జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నాం. ఇక్కడ కొండాయిబగ్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం జడా బాలనాగేంద్ర గారు ప్రోత్సాహంతో ఇక్కడ చేస్తున్నటువంటి వేదిక మీద బ్రదర్ కొల్లా హనుమంతరావు గారు వారి తల్లి గారి జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి జరిగింది. అందుకు మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము, తోడ్పాటును అందిస్తున్నాము. ఈ కార్యక్రమం నిత్యంగా క్రమం తప్పకుండా ఇలాగే జరుగుతూ ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం, ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారికి కృతజ్ఞతలు తెలిపేటువంటి సందర్భం కంటిన్యూస్గా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను జిల్లా జనసేన తరఫున లీగల్ సెల్ టీం తరఫున చిట్టు వెంకటేశ్వర్లు, నా ప్రోత్సాహం సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్ యూ అన్నాడు. గారి ఆదర్శాల మేరకు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ప్లస్ పేదలు ప్రతిరోజు వాళ్ళ బడుగు బలైన వర్గాలు వాళ్ళ జీవన భృతికి పూర్తిగా సంపాదించుకునే రోజుల్లో కూడా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు జరిగి వాళ్ళ ఆకలిని తీర్చడం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మేరకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం కొల్లా హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం అండి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే తల్లిదండ్రులు సరిగా చూడటం లేదు, ఎవరు చూడటం లేదు సరిగా. వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి పంపించేసి వీళ్ళు సుఖపడుతున్నారు పిల్లలు. అలాంటి టైంలో కొల్లా హనుమంతరావు గారు ఎప్పుడూ 19 ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం అండి ఇది. అందున ఇంకొక విషయం ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమాలకి ఈ క్యాంటీన్లకి
ఈ డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్ అని పెట్టడం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే ఆయన పెద్ద సామాజికవేత్త, ఒక రాజకీయవేత్త కన్నా కూడా ఆయనలో ఒక సామాజికవేత్త తాగి ఉన్నాడు. ఎలా చెప్పగలమంటే ఆయన సొంతంగా సంపాదించి ఆయన సొంత డబ్బులు దాన ధర్మాలు చేశాడు. ఈ మాజీ సైనిక అసోసియేషన్కి 5 కోట్లు ఇచ్చాడు ఒక 3-4 ఏళ్ల క్రితం. అలానే విజయవాడ దగ్గర ఈ రైతులు అమరావతి రైతులకి కొంతమందికి దాన ధర్మాలు చేశాడు. ఆ విధంగా తను సంపాదించిన డబ్బులే తను దాన ధర్మాలు చేశాడు, కానీ గవర్నమెంట్ డబ్బు లేకపోతే ఇతరత్ర వసూలు చేస్తే ఇవ్వలేదు. కాబట్టి ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి వాళ్ళ తండ్రి ఆయనే కాదు, ఆయన అన్నగారైన చిరంజీవి గారికి కూడా చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఒక గొప్ప మనస్తత్వం ఉంది. ఎందువల్లంటే వాళ్ళ తండ్రి గారికి ఉంది. అది వాళ్ళ తండ్రి గారి యొక్క సంస్కృతిని వీళ్ళిద్దరు కూడా పుణికి పుచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది. ఆయన దగ్గర నేను వర్క్ చేశాను. 1989లో ఆయన ఒంగోలుకి అసిస్టెంట్ కమిషనర్గా వచ్చినప్పుడు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వచ్చినప్పుడు నన్ను దగ్గరకు తీశాడు. ఆయన దగ్గరికి తీసి దాన ధర్మాలు, గుళ్ళకి, గోపురాలకి, తర్వాత గుప్త దానాలు ఎన్నో చేశాడు. నన్నే తీసుకొని పోయేవాడు ఆయన. ఆ వారసత్వం పుణికి పుచ్చుకున్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఆయన వారసత్వం వీళ్ళిద్దరు పుణికి పుచ్చుకున్నారు. చాలా గొప్ప విషయం ఉండేది. ఈ రోజుల్లో సమాజం కుళ్ళిపోయింది. పాడైపోతే బాగు చేయించవచ్చు, కానీ కుళ్ళిపోతే పారేయటమేనంటే సమాజం ఆ విధంగా ఉంది. ధనం, అధికారం ఈ 2 రాజ్యం వెళ్తున్నాయి. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి సామాజికవేత్త ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అండి. చాలా గొప్ప విషయం. గుళ్ళు గోపురాలకి కోట్లు ఇవ్వచ్చు దాన ధర్మాలు, భక్తుడు అంటారు అంతే. అదే అన్నదానం చేస్తే ఒక పేదవాడికి కడుపు నిండా అన్నం పెడితే దేవుడు అంటారు. అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మన కొల్ల హనుమంతరావు గారికి వాళ్ళ అన్నదమ్ములు ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నారు. వాళ్ళ తల్లి గారు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి మేమందరం ఆయనకి అభినందనలు తెలుపుతున్నాము. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ కార్యక్రమంలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఇది అన్నదానానికి, దానికి సహాయ సహకారాలు అన్నీ అందరూ ఉంటాయి కాబట్టి మేము కూడా మా తరఫున మేము కూడా ఇస్తున్నాము కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాము. సో ఒంగోలు నగరంలోని సీతారామపురంలో వేంచేసిన భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ వేప అంకమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజాధికారాలను నయనానందకరంగా జరిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అమ్మవారి దేవాలయంతో పాటుగా ప్రాంగణంలో ప్రతిష్టమై ఉన్న పరమశివుణ్ణి, నందీశ్వరుణ్ణి, అలాగే గర్భాలయంలో గల శ్రీ వేప అంకమ్మ తల్లిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకాంబరి దేవి కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అదేవిధంగా విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో ఆసీనులై అర్చక స్వాముల చిల్లర పవన్ కుమార్ సూచనల మేరకు సామూహిక కుంకుమ పూజను భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. धनलक्ष्मी नमदेश मोहन कुमार नमदेश दिव्य तेज नमदेश शारमतलक्ष्मी नमदेश किरणमय नमदेश कंदिल गोत्र भवसा अंगरेश्वर नमदेश अन्नपूर्ण नमदेश पद्मनेल गोत्र भवसा सूर्य नमदेश श्रवणमानम नमदेश श्रवणमानम पल्पागोत्र भवसा लक्ष्मी नमदेश लक्ष्मी नमदेश लीला अंगराय कृष्णकुमार नमदेश सहगणश श्री जयवीर कार्तिकेय नमदेश सीताराम दिशा रघुनंदन मार्गेश्वरम दिशा रंगरपुरम दिशा श्रीवर्धन दिशा श्री रुक्तित्वम दिशा ऐश्वर्य अभि रुद्यत्नो कर्मार्थ काम्यमोक्ष चतुर्भिदा फल पुरुषार्थ सिद्ध्यर्थो इष्टकाम्यार्थ फल सिद्ध्यर्थो गणना ओम ग्रह गणपति को भान हे कविं कवीनाम अपोष्टो जयस्तेषां पराजयः तेषां दिवसमोस्तुनात्रः आवरापं हतारं दातारं सर्वसम्रां लोकाभिरामं श्रीरामं भूयो नमः कालीहिरण्यगर्भाभ्यां नमः शुचिपन्द्राभ्यां नमः अरुणदेवशिष्टाभ्यः ओं पद्मदे नमः देव्ये नमः पद्मोपवाय नमः कलाभ्रणे नमः स्वलोकानां जनने नमः उत्तरायणे नमः स्वराज्ये नमः वेङ्कटेश्वरस्थले नमः लोकशोभनाथे नमः वैष्णवे नमः श्री स्वरूपे नमः कोडेश्वर नमः कमलासामे नमः
వైకుంఠవాసే మహా అభిప్రదాయ మహా క్షీరసమగాయ మహా క్షీరసరాజనే మహా మహారణే మహా రమణప్రియ మహా అలంకార్య మహా భయంకరశక్తుల మహా లోక మహా జయపురుషే మహా జయమంగళ మహా జయ మహా సూర్య మహా ప్రమోదయ మహా సౌభాగ్యలక్ష్మి మహా సౌభాగ్య మహా అన్నయ మహా అర్చితాయ మహా అనందాయ మహా అమృతాయ మహా ఆనందాయ మహా ఈశ్వర మహా కార్తయ మహా కాంతాయ మహా నందోషే మహా చక్రాయ మహా జయలక్ష్మి మహా జయస్థాయ మహా జగజ్ఞేయ మహా జగద్వార మహా త్రిగుణాత్మయ మహా తైలకమోహిని మహా ఆనందపుణ్య మహా నిఖిలాయ మహా నారాయణ మహా బహురూపాయ మహా పుత్రకాలయ మహా పురిమాయ మహా పదివే మహా మంజలక్ష్మి మహా భూలక్ష్మి మహా వారుదాయ మహా వారువాయ మహా వారాయ మహా శ్రీకాంతాయ మహా కారాయ మహా శరణ్య మహా సూక్ష్మ మహా హింసాయ హింసాన్య మహా హర్షప్రదాయ మహా హంసకాయ మహా హర్షితాయ మహా హర్షప్రదాయ మహా చక్రమాలయ మహా చక్రమధ్యకాయ మహా శ్రీకాశ్య మహా కాలయ మహా అనంతాయ మహా ఆద్య మహా ఆచార్య మహా అమృతాయ మహా అమరాయ మహా కాశ్మవాసి మహా కారణాంబరాయ మహా गायत्रे महा प्रेमदे महा चित्ताव तपस्वी महा ज्ञानवत्रा महा जगते महा जन्माय महा जयच महा जन्मदाय महा प्रीतिमंदे महा पादालवत् वीरवाणसिंह महा पुरादे महा उदय महा प्रसय महा यादव महा उदय महा बालव महा दैव्य महा जयलक्ष्मी महा लिंगालक्ष्मी महा अप्रमेय महा अप्रमेय महा अरुणाय महा अलक्ष्मी महा अद्वैते महा अलक्ष्मी महा कालिन्य महा उदास्ताय महा उदाचिते महा कालकाख्य महा उदय महा चंद्र महा चारय महा चित्ते महा वसुरूपे महा रोहिते महा गणपति महा चरमोदय महा जातवेदा महा भूषे महा हृदय महा बालाय महा बलाय महा पशुते महा पारिसंज्ञ महा परासांज्ञ महा पूज्य महा बलद्वय महा मुख्य महा वक्षणय महा वीरपुण्य महा पुण्य महा युज्य महा विश्रप्रिय महा चतुर्दय महा सार्वस्वय महा कोपरोद्र महा कोपराय महा प्रभाय महा तपान्य महा तत्कुमार्य महा जय महा जात्मय महा जय जरावय महा जयमन्य महा पुण्य महा धनन्य महा ज्वालाय महा यज्ञमय महा यज्ञमग्नय महा राजताय महा रत्न्याय महा रक्षज्ञय महा सत्य महा स्वामय महा शीलाते महा शिवाय महा श्रीयुज्य महा उत्तरूपाय महा शास्त्रपुण्य महा विकासय विकासज्ञय महा संशय महा महाज्ञ महा पारिश्रय महा अशिष्य महा विजय महा अक्षय महा प्रणय महा प्रणय महा कविता महा सत्य महा लक्ष्मी प्रचोदयात् महादेव्युजद्महे कुस्मश्रेष्ठ प्रचोदयः तन्नो तद्देव सीता वल्लभैः तन्नो राम మన శ్రీ వేపాంకమ్మ తల్లి దేవస్థానము సీతారాంపురంలో వేయించినటువంటి శ్రీ వేపాంకమ్మ తల్లి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు 4 అలంకారాలు జరుగుతున్నవి. మొదటి శుక్రవారము శ్రీ వేపాంకమ్మ తల్లి అలంకారము, రెండో శుక్రవారము వరలక్ష్మీదేవి అలంకారము, ఈరోజు శుక్రవారం 3వ శుక్రవారం నాడు అమ్మవారికి శాకాంబరి అలంకారం జరుగును. అలాగే రేపు 4వ శుక్రవారము అత్యంత వైభవంగా ఎక్కడా లేని విధంగా గాజులతో అమ్మవారికి విశేషంగా అలంకారం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఆ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనం పల్లెల్లో అభివృద్ధిని పట్టాలెక్కించి స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సిఎస్ పురం గ్రామ సభను సర్పంచి ఎస్ పద్మావతి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో ఒకే రోజు సభల నిర్వహణ చారిత్రాత్మకం అని అభివర్ణించారు.
ప్రతి ఇంటికి కుళాయి, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్, మరుగుదొడ్డి ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు చేయకుండా బిల్లులు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆక్రమణకు గురైన అసైన్డ్ భూములపై విచారించి అర్హులైన రైతులకు దక్కేలా చూస్తామన్నారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ సిఎస్పురం మండలంలో భూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నందున త్వరలో మీకోసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సభలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ద్వామా పీడీ అర్జున్రావు, డిపిఓ ఉషారాణి, జెడ్పీ సిఈఓ మాధురి, కనిగిరి ఆర్డీఓ పి జాన్ ఇర్విన్, ఏపీడీ రాజారావు, విశ్రాంత ప్రత్యేక ఉప కలెక్టర్ పి బాబురావు, సిఎస్పురం ఉప సర్పంచి పి నరసయ్య, జిల్లా షీప్ సొసైటీ చైర్మన్ టి గోపి, మండలాధికారులు పాల్గొన్నారు. ఆయనకు మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. డోమా పీడి గారిని తెలియక ఆయన పేరుని నేను సంబోధించలేదు కాబట్టి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పెద్దలు, మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గ్రామవాళ్ళ అన్సారియా గారికి అనేది నా భూతో నా భవిష్యత్తులాగా మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విషయం మనందరికి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా మనకిచ్చినటువంటి ఉన్న ఇతర పెద్దలకు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ, అలానే సిఎస్పురం గారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఆర్డీఓ గారికి, ఇర్విన్ గారికి, జిల్లా కలెక్టర్ గారు, అలానే శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవడం అనేటువంటి అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా ఇల్లు ఏనుగడ్డ మీద ఉంటుంది. మాకు రోడ్డు కావాలి. మేము ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు మాకు కరెంట్ లేదు. మాకు కరెంట్ కూడా కావాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజు కూడా అన్ని పనులు చేస్తారు. ఇటువంటివి గమనించి మళ్ళీ రీఎరిఫికేషన్ చేస్తే గవర్నమెంట్కి 100 కోట్లు మిగులుతుంది సార్. అదొక్కటి గమనించండి. రైట్. ఇప్పుడు ప్రాంతాల్లో నేను శాసనసభ్యుడు అయినప్పుడు కొన్ని గ్రామాలకు అసలు రోడ్లే లేవు. ఇప్పుడు కొన్ని మైల్చర్లకు రోడ్ లేదు మాకు. కొన్ని గ్రామాల్లో కరెంటు లేదు. కొద్దిగా మళ్ళా తర్వాత వేసుకున్నాం. ఇక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ఒకే శాసనసభ్యుల వారికి, ఈ నియోజకవర్గ నాయకులు, ప్రజలు, అలానే గౌరవ ఇబ్బందిగా ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఒక మంచి కార్యక్రమం జిల్లాలో ఒక బహిరంగ సభగా తల్లి కార్యక్రమం ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ గ్రామ సభకి పశ్చిమ ప్రాంతం నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు, వీళ్ళటువంటి అశోక్ రెడ్డి అందరూ కూడా మా పశ్చిమ ప్రాంతం అంటారు. పశ్చిమ ప్రాంతంలోనే కార్యక్రమం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఉగ్ర నరసింహారెడ్డి గారితో చెప్తే సిఎస్పురం మండలంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో మన జిల్లా నుంచి పుట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇదే ఒక్క రోజున గ్రామ అభివృద్ధి కోసం స్వయం పరిపాలనతో ప్రజల యొక్క నిర్ణయించేది ఏర్పాటు చేసే ప్రణాళికలతోటి స్వర్ణ గ్రామ పంచాయతీ ఏర్పాటులో భాగంగా ఈ సభలు జరగడం చాలా సంతోషం. వీటికి నాంది పలికినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి,
నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క సిమెంట్ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వం 14 ఏర్పాటు చేసినవి. మారుమూల ప్రాంతాల్లో ఊరి శివార్లకు వెళ్ళినటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీలో సైతం సిమెంట్ రోడ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కనిగిరికి 650 కోట్ల మంచినీళ్ళకి మనం ఇస్తే ఆ అమౌంట్ పెంచారా కానీ అది పూర్తి చేయలేక కొనారిల్లిపోయినటువంటిది గత 5 ఏళ్ళలో చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉంది పశ్చిమ ప్రాంతం అని చెప్పేసి ఆ రోజున మంచినీళ్ళకి 650 కోట్లు కేటాయించారు. ఆ ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుకున్నారు కానీ పని అయితే పూర్తి చేయలేటువంటి పరిస్థితులు గతంలో చూసాం. ఈరోజు ఈ ఎజెండాలో ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడాను మనం టాయిలెట్స్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ ఉండాలి అనేది మనం ప్రధాన ఒక అంశం కింద దీనిలో పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇందా పెద్దలు మాట్లాడారు, రెండో అంశం కింద డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేయాలి. 14-19లో ఆ రోజున శాసనసభ్యులు మేము పోటీ పడి ఎక్కువ సిమెంట్ రోడ్డు కిలోమీటర్లు వేయాలని చెప్పి ముందుకు పోవడం జరిగింది. కాలువలు తర్వాత నిర్మాణం చేద్దాం అనుకున్నాం. తర్వాత ప్రభుత్వం మారింది, ఒక్క అడుగు సిమెంట్ రోడ్డు వేయలేదు, ఒక్క మీటరు కాలువ కట్టలేని దుర్మార్గ పనులు చూసాం. వీటికి ప్రత్యేకంగా భూముల ఆక్రమణలు ఇందా మీరు చెప్పారు. ఒక నరసింహారెడ్డి గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారితో ఎక్కడ పోయినా సార్ ఢిల్లీ పోయాం, మా కనిగిరితో మీటింగ్ పెట్టుకున్నాం, చెన్నై పోయాం మీటింగ్, అండమాన్లో మన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి అక్కడికి వెళ్ళి కనిగిరి వాళ్ళందరితో కూడా మాట్లాడి మా కనిగిరి వాళ్ళతో ఓట్లు వేయించారు తెలుగుదేశం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో ఒకే రోజున గ్రామ సభ జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో 729 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. అన్ని పంచాయత్స్లో కూడా ఈరోజు గ్రామ సభ జరుగుతున్నాయి. ఆ గ్రామ సభలో ఏమేమి ఐటమ్స్ని ముఖ్యంగా మనం అక్కడ డిస్కస్ చేసి రెసల్యూషన్స్ పాస్ చేయాలని మనకు స్టేట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. దాని తప్ప ఇంకా ఏ అజెండా ఐటమ్స్ గ్రామ సభలో వారు డిస్కస్ చేయాలనుకుంటున్నారో అది కూడా చేయవచ్చు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మన్రేగా కింద ఇప్పటిదాకా జరుగుతున్న పనుల గురించి, తర్వాత ఈ సంవత్సరం ఏ వర్క్స్ ఈ గ్రామ పంచాయతీలో చేయబోతున్నాం గురించి అది కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో అంత బాగా ఉంటుంది మన గవర్నెన్స్. సో ఇది మాత్రం మీ అందరికీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఇక్కడ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకునే లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఇన్ని గ్రామ సభలు నిర్వహించడం ఒక చరిత్ర. ఈ చరిత్రకు ప్రోత్సహించినటువంటి నాంది పలికినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా మంచినీళ్ళు, ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాసు, అదేవిధంగా మనకి పంట కాలువలు, గోకులాల షెడ్లు, మేకలకి గొర్రెలకి షెడ్లు, అదేవిధంగా సామాజిక వనీకరణం, పొలాల అభివృద్ధి, ఇటువంటి వ్యక్తిగత పనులతో సహా అన్నింటి నిర్మాణాల్లో పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా అవినీతి అక్రమాలు జరిగాయి. ఈ రోజున మేము మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంతకాలు పెట్టారు. కష్టకాలంలో కూడా పెన్షన్లు పెంచి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రమాదమైనటువంటి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సస్ను చేయడం జరిగింది. యువతకి మనం 10 ఉద్యోగాల కోసం డిఎస్సి ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం అన్నా క్యాంటీన్లు కూడా నిన్న 15వ తారీఖున తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పరిగెత్తించి 2 కళ్ళలాగా సమపాలనలో తీసుకుపోయిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఉంది. విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజునటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగస్వామ్యమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఏ సమస్యలున్నా తీసుకొచ్చి గ్రామ సభలో చర్చించి వాటికి పరిష్కారం చూపెడదాం. ఈ ప్రాంతంలో జరిగినటువంటి భూమాఫియాని
అరికెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. విధంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల కూడా పూర్తిగా విని వాటిని కార్యరూపం దాల్చేదానికి కృషి చేస్తామని చెప్పిన అటు జిల్లా కలెక్టర్ గారికి మరియు మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ వెనకబడ్డ ప్రాంతంలో ఇటువంటి సదస్సులు జరగడం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు చెప్పడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. ఏవైతే సమస్యలు ప్రజలు చెప్పారో తప్పకుండా వాటిని. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఒంగోలు నగరంలోని కేవీబీ రెస్టారెంట్లో వేగాశ్రీ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. 38వ రోజు కొల్లా రంగనాయకమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారులు కొల్లా హనుమంతరావు, అరుణకుమారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.